హాయ్ ఫ్రెండ్స్. ఇది మా తమ్ముడు వాళ్ళు పాతయి అని చెప్పి సిపివి కంప్యూటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే కంప్యూటర్‌కే కాదు ఫ్రెండ్స్, చాలా ఆటిలకి మన మొబైల్స్‌కే గానీ, చాలా ఆటిలకి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ స్పీకర్స్‌ని ఓల్డ్ మోడల్ స్పీకర్స్ ఫ్రెండ్. ఈ పిన్ చూసారా ఫ్రెండ్? ఈ ఆక్స్ పిన్ ఇచ్చారు. అది ఓన్లీ 2 బాక్సెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కంప్యూటర్ దగ్గర గానీ, చిన్న చిన్న ఆటిలకి నార్మల్‌గా ఇళ్ళల్లో నార్మల్‌గా యూజ్ చేసుకునేయడానికి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బాక్స్‌ని. ప్రాబ్లమ్ ఏంటని చెప్పి చూస్తే, ఇప్పుడు తీసి చూస్తే 2 వైర్స్ అనేది విడిపోయి ఉన్నాయి. అందువల్ల అంటే అప్పుడు ఆటిలకి కనెక్షన్ అంతకుముందు కనెక్షన్ పెట్టలేదు ఫ్రెండ్స్. పెట్టకుండానే ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కనెక్షన్ పెట్టుకున్నా తెలిసింది ఈ వైర్లు ఎక్కడెక్కడే అని. దాన్ని బట్టి ప్రాపర్‌గా అన్నీ కూడా జాగ్రత్తగా చూసి కనెక్షన్ అనేది షోలింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలాగా కనెక్షన్ ఇస్తున్నాను ఏంటనేది ప్రాపర్‌గాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చినా సరే మీకు పవర్ రాదు. ప్లస్ ఏంటంటే అది ఆన్ అవ్వదు కూడా ఫ్రెండ్స్. ప్రాపర్‌గా అలా ఉండడం వల్ల ఏంటంటే మీకు అతుక్కుంటది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అతుక్కుంటుంది. అందువల్ల పెద్ద మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్? నేను వాడేది డీసీ షోలింగ్ ఐరన్ ఫ్రెండ్స్. అంటే మొబైల్స్ చేసే షోలింగ్ ఐరన్ నేను వాడుతున్నాను ఫ్రెండ్స్. అది. అందువల్ల ఏంటంటే ఒకసారి చూడండి ఎలాగా టచ్ చేస్తున్నాను ఏంటి అనేది కరెక్ట్‌గా చూడండి. ఎందుకంటే నేను ఏసీదే వాడొచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఏసీది వాడకుండా డీసీది వాడుతున్నాను. మనం ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసేటప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? మెయిన్ గుర్తుంచుకోండి. అది మనం చేసేటిది ప్రాపర్‌గా అతుక్కోవాలది. మొత్తం అంతా అతకడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి పవర్ ఆన్, ఆఫ్ అన్నీ అవుతున్నాయో లేదా చూసారా ఫ్రెండ్స్ ఎలా అవుతుందని ఏంటి అనేది మొత్తం సెట్ అయిపోయింది. లోపల సర్క్యూట్లు అన్నీ కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి. మీ దాంట్లో కూడా అంటే ఒక్కొక్క మోడల్ బాక్స్‌లు ఒక్కొక్కలా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఒకలా ఉంటాయని నేను చెప్పను. ఒక్కొక్క మోడల్ బాక్స్ ఒక్కొక్కలా ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్ అది. మొత్తం అంతా ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇక జస్ట్ మొత్తం అంతా చూసి ఫిట్టింగ్ అవుతుందా లేదా అనేది చూసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్‌గా ఫిట్టింగ్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఏ మాత్రం తేడా వచ్చినా సరే అది సరిగ్గా ఫిట్టింగ్ అవ్వదు ఫ్రెండ్స్. అది ఫస్ట్‌లో ఫిట్టింగ్ అవ్వలేదు ఫ్రెండ్. ఇది రెండోసారి ఫిట్టింగ్ చేస్తుంటే ఫిట్టింగ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ప్రతి ఒక్కటి ప్రాపర్‌గాను. అది. ప్రస్తుతానికి ఏంటంటే నేనంటే ఒక స్క్రూ వేసాను. మిగిలిన స్క్రూస్ వేయాల్సి ఫ్రెండ్స్. ఇప్పుడు వాడేది నేను చిన్న స్క్రూ డ్రైవర్ ఫ్రెండ్స్. పెద్దదైతే లేదు. కాబట్టి పెద్దదైనా వాడుకోవచ్చు, చిన్నదైనా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది యూజ్‌ఫుల్ ఉంటే అది మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద ప్రాబ్లమ్ కూడా ఉండదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఇప్పుడు ఇటువంటి బాక్సెస్ కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకంటూ ఒక క్లారిటీ రావడానికి నేను ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 2 కానీ, 3 కానీ, 4 కానీ వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్? 2 కానీ, 3 కానీ వేసుకోవచ్చు. అది. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదు సార్. 4 ఉంటే 4 కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే 2 వేస్తున్నాను ఫ్రెండ్స్. అది. ఒకటేస్తే మనకి ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? 2 అయితే పక్కా వేసుకోవాలి అది. ఓకేనా ఫ్రెండ్? చూసారా కదా ఫ్రెండ్? అది. ప్రాపర్‌గా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది, ఆన్ ఆఫ్ అన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. ఓల్డ్ మోడల్ కాబట్టి అలా ఉంది. బట్ అంటే వేరే వేరే మోడల్స్ కూడా అయితే రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకేలా ఉండవని చెప్పను. మీకు నచ్చితే ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.